కోసం చేస్తున్నది అని మరి ఏమంటారో చూద్దాం రేపు రేపు. ఇక ఈయన కథ ఇట్లా ఉంది. సెలబ్రేటింగ్ ఏఎన్ఎన్ డాక్టర్ అవార్డ్స్ 2025 కమింగ్ సూన్. ఇక మరి డాక్టర్ల అవార్డ్స్ అతి త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఇక మరి చూద్దాం ఎంతమందికి ఎవరెవరికి వారు ఇస్తాయో ఈ డాక్టర్ అవార్డ్స్. ఇదేంది క్రమశిక్షణకు మారు పేరు బీజేపీ, మంచితనానికి మారు పేరు బీజేపీ, దారి తప్పిన ధర్మాన్ని కాపాడేది బీజేపీ, న్యాయానికి ఉరివేస్తే సహించనిది బీజేపీ, ధర్మానికి ఉచ్చు పెడితే ఓర్వలేనిది బీజేపీ, నీతి నియమాలను పాటించకపోతే కండర్ర చేసేది బీజేపీ. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ లెక్కనే వేరు, అందరిలాగా కాదు బీజేపీ లెక్కనే వేరు అనేది అంటుంటారు బీజేపీ కోల్యాగలు. అంతేనా? నీతి నిలబడాలన్నా, ధర్మాన్ని కాపాడాలన్నా, క్రమశిక్షణగా ఉండాలన్నా బీజేపీతోటే సాధ్యం అనేది బీజేపీ కోల్యాగల ఆంబాయం మైకుల ముందర దంచి కూడా మాట్లాడతాయి. అయితే ఇప్పుడు ఈడ ఏమైందంటే శంప పగులుతుంది, బట్టలు కూడా తీసి కొడతా. వాళ్ళట్టురు బీజేపీ కోల్యాగా ఇంకో కోల్యాగనే అంటుంది బహిరంగంగా. రామచంద్రయ్య పాపము మీరు కనుక మైకుల ముందర మీడియా ముందర నోరు వారేసుకుంటే ఇక నేనేం చేస్తానో చూడు, కఠినమైన చర్య తీసుకుంటా అని గంట కొట్టి చెప్పిన, డప్పు కొట్టి చెప్పిన ఈ కోల్యాగలు అదేంటంటే అండ్లనే అదక తింటున్నాయట. ఇక ఆ కోల్యాగలు అయ్యో చూద్దాం. ఇగో బీజేపీ స్టేట్ చీఫ్ ముందే బూతు పురాణం, మాజీ ఎంపీ వెంకటేష్ నేతకాని వర్సెస్ గోమాస శ్రీనివాస్. ఇది మొదటి పేజీలో ఉన్నట్టుందిగా, ఒకసారి చూద్దాం. ఇగోది చెంప పగులుతుంది, బట్టలు కూడా తీసి కొడతా. బీజేపీ నేతల బూతు పురాణానికి స్టేట్ చీఫ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ముందే ఆ పార్టీ ముఖ్య నేతలు బూతు పురాణం అందుకున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత మధుకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రామచంద్రరావు వెళ్లారు. ఆయన పర్యటన సందర్భంగా బీజేపీ పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ ఇన్ఛార్జి గోమాస శ్రీనివాస్, మాజీ ఎంపీ వెంకటేష్ నేతకానిని హరే వెంకటేష్ అంటూ సంబోధించారు. ఇక చూస్తుర్రా కథ ఎట్లా ఉందో. అరే వెంకటేష్ అన్నట. ఏమన్నా అందసందా ఉందా? గొర్రెమర్ర మేపుకుంటాడు కూడా ఇప్పుడు అట్లా మాట్లాడతలేడు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన వెంకటేష్ అరే అంటే చెంప పగులుతుంది అని సీరియస్ అయ్యారు. దానికి గోమాస శ్రీనివాస్ బట్టలు కూడా తీసి కొడతా అంటూ వెంకటేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేష్ నేతకాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా ఇక రారా చూసుకుందాం రారా, నీ ఏమనుకుంటున్నావురా నీ ఇట్లా అంటారుగా. ఇక అగో అదే తారీఖున చూసుకుందామంటే చూసుకుందామని అటువైపు పోతుంటే ఇక ఉన్నోళ్ళు ఊకుంటారు. అరే వద్దు ఈ తీర పంచాయతీ ఎందుకు, ఇప్పటికే మన ఇలువ ఇజ్జతి పోతుందని ఈ కోజాగల అనగబట్టి రాట. ఇది కథ. అందరు కలిసి ఆయన భుజాలపై చేతులు వేసి కూర్చోబెట్టారు. రామచంద్రరావు సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.